స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి 285 క్లాజ్ ఏని సవరిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రతిపాదించింది, సవరణ బిల్లుని ప్రతిపాదించింది. ఆ బిల్లు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుని ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తున్నారు. అయితే గవర్నర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్, ఈ బిల్లులో రిజర్వేషన్లు ఎంత మేరకు ప్రతిపాదిస్తున్నారనేటటువంటి ఒక స్పష్టత లేదు. అదేవిధంగా 285 క్లాజ్ ఏని సవరించారు. రిజర్వేషన్ల పరిమితి 50% దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ బిల్లుని నేను ఆమోదించట్లేదు అని వెనుకకు పంపేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రెండవ అవకాశం కూడా గవర్నర్ దగ్గర ఉన్నది. ఈ బిల్లుని యథాతథంగా ఆమోదిస్తారు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి 285 క్లాజ్కి సవరణ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే గవర్నర్ దాన్ని ఆమోదించకుండా న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపించారు. కాబట్టి ఇప్పుడు కూడా గవర్నరు పంపినటువంటి సవరణ బిల్లుని ఆమోదించవచ్చు, వెనుకకు పంపవచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ గవర్నర్ ఈ బిల్లును ఆమోదించినా ఆ బిల్లు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలబడదు. గతంలో 2018లో కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషను, బీసీలకు 34% రిజర్వేషన్ని, మొత్తం 61% రిజర్వేషన్ని ప్రతిపాదించి బిల్లుని గవర్నర్కు పంపిస్తే నాటి గవర్నర్ ఎస్ఎల్ నరసింహన్ యథాతథంగా బిల్లును ఆమోదించారు. కానీ ఆ బిల్లు పైన అప్పటి మాజీ సర్పంచ్లు తెలంగాణ హైకోర్టుకు వెళ్లటం వల్ల తెలంగాణ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ బిల్లులో రిజర్వేషన్ల పరిమితి 50% దాటింది, మీరు 61% రిజర్వేషన్లు ప్రతిపాదించారు కాబట్టి మేము ఈ బిల్లుని ఆమోదించట్లేదు అని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. నాటి ప్రభుత్వము తెలంగాణ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అభిప్రాయాన్నే బలపరిచింది. ఆ తీర్పునే కొనసాగించాలని చెప్పటం వల్ల 2019లో బీసీలకు కేవలం 23% రిజర్వేషన్లతోటే నాడు ఎన్నికలు జరిపించారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 క్లాజ్ ఏని సవరించి రిజర్వేషన్ల పరిమితిని 69%, ఎస్సీ ఎస్టీలకి 27%, బీసీలకు 42%, మొత్తము 69% రిజర్వేషన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన, ఈ సవరణని గవర్నర్ ఆమోదించిన ఇది న్యాయ సమీక్ష ముందు నిలబడదు. అది తెలంగాణ హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా రిజర్వేషన్ల పరిమితి 50% దాటింది కాబట్టి ఈ బిల్లుని ఆమోదించడానికి వీల్లేదు అనేటటువంటి తీర్పు వచ్చేటటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ బిల్లు పైన విచారణ జరిగేటటువంటి సందర్భంలో గౌరవ ధర్మాసనాలు వేసేటటువంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానాలు చెప్తుంది అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలన్నా, 50% పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పించాలన్నా ముందుగా జరగాల్సింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 క్లాజ్ ఏని సవరించడం కాదు. 1994 చట్టంలో ఉన్నటువంటి 243D ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ల చట్టంలో సవరణ తీసుకురావాలి. ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని ఉంటుంది. కాబట్టి 243D ఆర్టికల్కు 94 చట్టానికి సవరణ వచ్చినప్పుడే ఈ బిల్లు ఆమోదంలోకి వస్తుంది. అంటే ఒక చట్టానికి సవరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 2010లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ను ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే నిర్ణయించాలి. అంటే ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు. అంటే అక్కడ 94 చట్టానికి సవరణలు రావాలి, సుప్రీంకోర్టు 2010 తీర్పు పైన సమీక్ష జరగాలి. అప్పుడు మాత్రమే రిజర్వేషన్ల పరిమితి 50% దాటి అమలు చేసుకోవడానికి వీలవుతుంది. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లును ఆమోదించినంత మాత్రాన రిజర్వేషన్ల పరిమితి 50% దాటి కల్పించేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ సవరణ బిల్లు, బీసీలకు 42% ఇచ్చేటటువంటి సవరణ బిల్లు గవర్నరు ఆమోదించినా అది న్యాయ సమీక్ష ముందు నిలబడేటటువంటి అవకాశం లేదు. కోర్టులు ఈ సవరణని ఆమోదించేటటువంటి అవకాశం లేదు. ఈ సవరణ బిల్లు పైన విచారణ జరిగేటటువంటి సందర్భంలో 50% రిజర్వేషన్ల పరిమితి దాటింది కాబట్టి, చట్టానికి సవరణ చేయలేదు కాబట్టి, మేమిచ్చినటువంటి సుప్రీంకోర్టు 2010 ఇచ్చినటువంటి తీర్పు పైన సమీక్ష జరగలేదు కాబట్టి, ఆ సమీక్ష గాని చట్ట సవరణ గాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లు ఆమోదంలోకి రాదు. కాబట్టి న్యాయస్థానాల దగ్గర ఆ బిల్లు కొట్టివేసేటటువంటి అవకాశాలే దరిదాపు కనపడుతున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి దీని పరిణామం ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిగేటటువంటి అవకాశాలు కనపడటం లేదు. మరొకసారి కేసుల వల్ల వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. ఈ 42% రిజర్వేషన్లపైన ఇటు హైకోర్టులోను అటు సుప్రీంకోర్టులోను కాలయాపన తీర్పులు వచ్చేసరికి కాలయాపన జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం నిధులను 2024-25 కోల్పోయింది. 25-26 కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. దరిదాపు 3,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోయేటటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ సవరణ బిల్లు ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో 42% కల్పించేటటువంటి బిల్లు, 50% పరిమితిని ఎత్తివేసేటటువంటి సవరణ, 285 క్లాస్ ఏకి జరిగినటువంటి సవరణ గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇది న్యాయ సమీక్ష ముందు నిలబడేటటువంటి అవకాశం లేదు. నాడు ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ ఆమోదించినప్పటికి కూడా న్యాయస్థానాలు కొట్టివేశాయి. నేడు జిష్ణుదేవ్ వర్మ కూడా ఒకవేళ ఈ బిల్లుని ఆమోదించినప్పటికీ కూడా ఇది న్యాయ సమీక్ష ముందు నిలబడేటటువంటి అవకాశం లేదు. రిజర్వేషన్లు రావటం దాదాపు అసాధ్యమనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ పరిణామ క్రమాల్లో తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేటటువంటి అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర పరిధిలో బిల్లుకి సవరణలు ప్రతిపాదించగలుగుతారు కానీ 50% దాటి రిజర్వేషన్లు తెచ్చేటటువంటి హక్కు అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకైతే లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు భవిష్యత్తులోనైనా రావాలి అంటే 1994 చట్టానికి సవరణలు రావాలి. 2010 సుప్రీంకోర్టు తీర్పు సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు. ఇది ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా జరిగేటటువంటి అంశాలు. కేవలం ఒక రాష్ట్ర శాసనసభ అమెండ్మెంట్ బిల్లు ప్రతిపాదించినంత మాత్రాన రిజర్వేషన్లు 50% దాటి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ సవరణ బిల్లు దాదాపు అసాధ్యంగానే కనపడుతుంది. అది గవర్నర్ ఆమోదం పొందినా పొందకపోయినా న్యాయ సమీక్ష ముందు నిలబడేటటువంటి అవకాశాలు లేవనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.